నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. వచ్చే సమీక్ష నాటికి పోలవరం కనెక్టివిటీ పనుల వేగం పెంచాలని అధికారులకు దిశానిర్దేశం. వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన హోంమంత్రి మంగళపూడి అనిత. వంశీది అక్రమ అరెస్టు కాదని సక్రమమేనని వ్యాఖ్య. ఐఫోన్ వేర్ హౌస్ లో చోరీకి గురైన 2.5 కోట్ల విలువైన ఐఫోన్ల దోపిడీ కేసును ఛేదించిన విజయవాడ పోలీసులు. గడువులోగా ప్రాజెక్టుల పనులు పూర్తి కావాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అలా పూర్తి చేయకపోతే కాంట్రాక్టు సంస్థలు అధికారులనే బాధ్యులుగా చేస్తామని హెచ్చరించారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, దాని ఫలితాలు వచ్చేలాగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫలాలు ఆ ప్రాంత ప్రజలకు దక్కాలని చెప్పారు. వెలుగుపూడి సచివాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పోలవరం పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 1379 మీటర్ల డయాఫ్రామ్ వాల్ ఇప్పటికీ 51 మీటర్ల మేర పూర్తయిందని తెలిపారు. కుడి ఎడమ కాలువ కనెక్టివిటీ పనుల్లో కొంత జాప్యం ఉందని అన్నారు. వచ్చే సమీక్ష నాటికి పోలవరం కనెక్టివిటీ పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. పోలవరం నిర్మాణం రోజువారీగా ఎంత జరగాలి, ఎంత జరిగిందో కాంట్రాక్టు సంస్థలు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయకపోతే వారిని బాధ్యులను చేస్తాం. హెడ్ వర్కర్స్ పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సిందే. మొదటి 17,500 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యంతో డిజైన్ చేసినట్లుగానే కాలువల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఎడమ కాలువ పనులు ఏడాది పూర్తి చేయాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి జలాలను వెనుకబడిన ఉత్తరాంధ్రకు తరలించే చర్యలు చేపట్టాలి. చింతలపూడి ఎత్తిపోతలపై న్యాయస్థానంలో ఉన్న కేసును పరిష్కరించాలి. ఈ విధంగా ఆయన సూచించారు. వెలుగొండ ప్రాజెక్టు పనుల జాప్యంపై సీఎం అసహనాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, 30 ఏళ్లుగా ఇంకా నిర్మాణ దశలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. భూగర్భ జలాల పెంపు తన స్వప్నమని చంద్రబాబు నాయుడు తెలిపారు. భూగర్భ జలాలు 3 నుంచి 9 మీటర్ల లోతులోనే లభ్యం కావాలి. పంచాయతీరాజ్, అటవీ, జలవనరులు, వ్యవసాయ, పురపాలక శాఖ మంత్రులతో కమిటీని వేయాలి. భూగర్భ జలాల పెంపుపై ఈ కమిటీ నిర్మాణాత్మకమైన ఆలోచనలను అమలు చేయాలని సూచించారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తుందని హోంమంత్రి మంగళపూడి అనిత అన్నారు. డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారన్న ఆమె నిన్న డీజీపీ బిజీగా ఉండొచ్చని అన్నారు. ఈ 8 నెలల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నిసార్లు డీజీపీని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చారని ప్రశ్నించారు. వంశీ అరెస్టు అక్రమం కాదని సక్రమేనని, దానికి అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కేసులు పెట్టి అరెస్టు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు చెప్పామని ఆమె తెలిపారు. ఏముంది, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు, వెళ్తుంది. దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకైతే గుర్తొచ్చింది. కొన్ని కర్మ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచెలు లాంటివి వేసి, ఇనుప కంచెలు వేసేసి, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. ఈరోజు చాలామంది ఈ 7 నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇదే ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీజీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీజీపీ గారు ఏదో బిజీగా ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ పైగా డీజీపీ ఆఫీస్ని కూడా, అంటే వాళ్ళు బ్యాక్ ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు? మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా. అదే జరుగుతుంది. అక్రమ అరెస్ట్, వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటుంది. మమ్మల్ని చేస్తేనేమో అవి కరెక్ట్ అరెస్టులు, ఇవేమో అక్రమ అరెస్టులు. అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేశాము. జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు. ఫర్దర్గా ఏం జరుగుతుందని కోర్టులు చూసుకుంటారు. విజయవాడ ఐఫోన్ల వేర్ హౌస్ లో చోరీకి గురైన 2.5 కోట్ల విలువైన ఐఫోన్ల దోపిడీని పోలీసులు ఛేదించారు. బీహార్ వరకు వెంటాడి మరీ నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సంచలనం రేపిన ఈ ఘటనలో సవాళ్లను అధిగమించి కేసు దర్యాప్తును కొలికి తెచ్చారు. పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి రాజశేఖర్ బాబు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీకి చెందిన దీప్ చంద్ర ప్రజాపతి నేతృత్వంలో ముఠా విజయవాడలో చోరీకి పాల్పడింది.
గోడౌన్ పైభాగంలో ఉన్న రేకులు కత్తిరించి అందులో ప్రవేశించారు. అట్టపెట్టెలో ఉన్న 271 ఐఫోన్లు, మరో 101 లెనోవో ట్యాబ్స్ అపహరించారు. మొత్తం 373 వస్తువులు చోరీకి గురి అయ్యాయి. సీసీటీవీలో నిందితుల్లో ఒకరితో పాటు తెల్ల ఎర్టిగా కారును గుర్తించారు. బీహార్ మీదుగా యూపీ వెళ్తున్నట్లుగా గమనించి అక్కడ పోలీసులను అప్రమత్తం చేశారు. డెహ్రీ జిల్లా పోలీసులతో పాటు బీహార్ డీజీపీని పోలీసులను అలర్ట్ చేశారు. బీహార్ పోలీసులు యూపీ దోపిడీ ముఠాను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారని వివరించారు. నిందితుల్ని బీహార్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అనుమతితో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు విజయవాడలో చోరీ చేసిన 271 ఐఫోన్లను భారత్లో విక్రయిస్తే వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని భావించి నేపాల్లో అమ్మే ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసుకి సంబంధించి వాస్తవానికి ఈ A1, A2, A3 మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇచ్చుంటారు. ఇందులో దీప్ చంద్ర ప్రజాపతి అనేవాడు A1, తర్వాత A2, A3 కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మాయా జయప్రకాష్ పటేల్, సునీల్ కుమార్ సరోజ్, బ్రిజేష్ కుమార్ ఉగ్రా, మహేష్ కుమార్, మిథిలేష్ కుమార్, సురేంద్ర కుమార్ పటేల్ అనే 6 మందిని ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 2 hours కానీ మనము లేట్ అయితే వీళ్ళు నేపాల్ అమ్మేస్తారు. ఇటువంటి కేసెస్ వాళ్ళు గోడౌన్స్ ఒక వ్యక్తి ఉన్నాడు, రంజిత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రంజిత్ అనే వ్యక్తి దేశంలో ఉన్న అన్ని సెల్ ఫోన్ గోడౌన్స్ ఏదైతే ఉన్నాయో వాటి లొకేషన్స్ తీసుకొని అతన్ని వీళ్ళకి డేటా ఇవ్వడము. ఇట్లా వేర్ హౌస్ ఒకటి ఉంది, మన ఇది గోడౌన్, ఇప్పుడు మనం ఏదైతే మనం మాట్లాడుతున్నాం అది గోడౌన్, ఎనకేపాడులో ఉన్న వేర్ హౌస్ ఏదైతే ఉందో మొబైల్ ఫోన్స్ అంతా వేర్ హౌస్, అది ఇట్స్ నాట్ మొబైల్ షాప్. ఇటువంటి వేర్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయనే డేటా వాడు పెట్టుకున్నాడు. సో వాడు చేసి ఈ A2 and A3కి పలానా దగ్గర ఒక వేర్ హౌస్ ఉందని చెప్పేసి చెప్పడము. సో అందరు కలిసి 6 మంది ఇక్కడ రావడము, అక్కడ ఇది కొట్టేసి తీసుకునే క్రమంలో నేపాల్లో అమ్మేసే ఉద్దేశంలో ఉన్నారు. సో A6 A7 రంజిత్ను కూడా యూపీ పోలీసు అదేవిధంగా బీహార్ పోలీస్ వారి గురించి వెతుకుతున్నారు. సో చాలా చక్కటి సమన్వయంతో ఈరోజు ఈ కేసును ఛేదించిన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అధికారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డీసీపీ గౌతమి సాలి గారు కావచ్చు, డీసీపీ తిరుమలేష్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా క్రైమ్ అడిషనల్ డీసీపీ రాజారావు కావచ్చు, అదేవిధంగా సిసిఎస్ ఏసీపీ వెంకటేశ్వర్ కావచ్చు, సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ రామ్ కుమార్, అదేవిధంగా మన పట్టమట పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్, ఏసీపీ సెంట్రల్ దామోదర్ కావచ్చు, అందరూ కూడా పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళి ఈ కేసును ఛేదించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒకవైపున సాంకేతికతను గట్టిగా ఉపయోగించుకోవాలా, డ్రోన్స్ను ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, డ్రోన్స్ వచ్చిన తర్వాత క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో ఒక కమిషనరేట్లో ఒక సుస్థిరమైన వాతావరణము, అదేవిధంగా భద్రమైన వాతావరణం కల్పించేలాగా చర్యలు చేపడుతున్నాము. చాలా సంతోషం. ఇటువంటి కేసెస్ ఇంకా ఛేదించాలా, నేరస్తుడు విజయవాడ కమిషనరేట్లో నేరం చేయాలంటేనే భయపడాలా అన్న దీంతో వెళ్తున్నాము. అదేవిధంగా గంజా మీద కూడా ఈగల్ వెహికల్స్, మీకు అందరికి తెలుసు, ఈగల్ వెహికల్స్ గట్టిగా తిరుగుతున్నాయి. సో పోలీస్ శాఖ ప్రజల శ్రేయస్సు గురించి, అదేవిధంగా ప్రజల భద్రత గురించి, ప్రజాసేవలో మేము ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. వీళ్ళమ్మ అందరూ ఉత్తరప్రదేశ్ స్టేట్ అమ్మా. సో లైక్ దీప్ చంద్ ప్రజాపతి అనేవాడు A1, ఇతను జలాల్పూర్ తానా, జాన్పూర్ డిస్ట్రిక్ట్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ జాన్పూర్ డిస్ట్రిక్ట్. A1, అదేవిధంగా మాయాజీ ప్రకాష్ పటేల్ కూడా జాన్పూర్ డిస్ట్రిక్ట్, A3 జాన్పూర్ డిస్ట్రిక్ట్, A4, A5 వచ్చేసేసి ఫర్బీస్ గంజ్ తానా బీహార్, A6 జాన్పూర్ డిస్ట్రిక్ట్. సో 5 మంది జాన్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఒకడు వచ్చేసి మిథిలేష్ కుమార్ అనేవాడు వచ్చేసి బీహార్. సో ఇదేంటంటే మనకు ఒక మారుతి సుజుకి ఎర్టిగా కారు ఒకటి, కార్ నెంబర్ UP62 CK1404 అనే కార్, ఆ నెంబర్ రావడము, ఆ నెంబర్ని మనకు ఇమీడియట్గా ఈ నెంబరు మీద ఏం ఫోన్స్ ఉన్నాయో చూడడము, ఆ ఫోన్ మన దగ్గర. సో చాలా బ్యూటిఫుల్గా విత్ ఇన్ నో టైం మేము ఈ కేసును డిటెక్ట్ చేయడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీసుల రికార్డులో వాంటెడ్ క్రిమినల్ గా నమోదై ఉన్న వల్లభనేని వంశీ ఒక వ్యవస్థీకృత నేరగాడు అని జిల్లా టీడీపీ అధ్యక్షుడైనటువంటి నెట్టం రఘురాం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య విమర్శించారు. వంశీ అరెస్టును అక్రమమని అక్రమశిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కసారి తమ అక్రమ పాలన సింహావలోకనం చేసుకోవాలని అన్నారు. నేరం చేసిన ప్రతి వారికి టీడీపీ కాలంలో
చట్టపరమైన శిక్ష తప్పదని, న్యాయ వ్యవస్థకు లోబడి ప్రతి ఒక్కరం మూల్యం చెల్లించుకోక తప్పదని సిద్ధంగా ఉండాలని అన్నారు. కేసులు పెట్టారు. కేసులు కూడా అంటా ఉన్నారు, రేపో మాపో బయటికి వస్తాం, మీ అంతు చూస్తాం అనే తరహాలో మాట్లాడుతూ ఉన్నారు. యంత్రాంగాన్ని బెదిరిస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు మీ ప్రేలాపనలు ప్రేలుతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికే భారతీయ నాగరిక శిక్షా స్మృతి కింద క్లాజ్ 140/1 అలాగనే 308, 351/3 అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దాదాపుగా 10 సంవత్సరాల పైబడినటువంటి పనిష్మెంట్ మీకు రాబోతా ఉంది. ఇంతేకాదు, వంశీ మీద ఇంకా ఎన్నో కేసులు ఉన్నాయి. ఒకటెమ్మటి ఒకటి నీ జీవితకాలం మొత్తం కూడా జైల్లో కూర్చోబెట్టడమే మరి మా ధ్యేయమని తెలియజేస్తూ హెచ్చరిక, ఇప్పటికైనా మరి తప్పుడు మాటలు మాట్లాడటం మానేయండి. మీ సాక్షిలో రాసేటటువంటి వార్తలు సక్రమంగా రాసుకోండి. పద్ధతి ప్రకారం వెళ్ళేటటువంటి ఈ యొక్క పరిపాలనలో మీరు అనవసరంగా చిక్కొని ఈ రకంగా ఏదైతే తాను తీసినటువంటి గోతిలో తానే వంశీ పడినటువంటి చందాన మరి ప్రవర్తించబాకండి అని హెచ్చరిక చేస్తా ఉన్నాం. శాసనసభ్యుడు వల్లభనేని వంశీని మరి పోలీసులు అరెస్ట్ చేస్తే ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ అరెస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నారు. ఇది పూర్తిగా బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అనుసరించారు. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసి కారు తగలబెట్టి వాళ్ళ మీద దాడి చేస్తే ఈరోజు మరి అరెస్ట్ చేయకుండా అంటే వాళ్ళు చేసిన అరాచకాలని అప్పుడు వాళ్ళ ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని అరెస్ట్ చేయకుండా ఆపుకున్నారు. అదేవిధంగా ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతన్ని బలవంతంగా తీసుకెళ్ళి చంపుతాన్ని బెదిరించి ఒక వాంగ్మూలం ఇప్పిస్తే ఆ తర్వాత బయటకు వచ్చాక వాస్తవాలు చెప్పినప్పుడు తప్పకుండా మరి ధర్మాన్ని కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఇష్టారాజ్యంగా ఏ విధంగా దోపిడీ చేశాడు, ఏ విధంగా దాడులు చేశాడు, అదేవిధంగా అసెంబ్లీ ఏ విధంగా మాట్లాడాడు, నిజంగా సమాజం పూర్తిగా సిగ్గుపడే విధంగా మరి ఆ విధంగా మాట్లాడుతుంటే, ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఆ విధంగా రౌడీజం చేస్తూ ఉంటే వాళ్ళు ఏమాత్రం కూడా అధికార పార్టీ ప్రతిపక్షం మీద దాడి చేసినట్టు. నిజంగా ఈ విధంగా ఎవరైనా సరే దాడి చేసినా, అక్రమాలు అరాచకాలు చేస్తే తప్పకుండా చట్టం వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది. అంతా ఎక్కడ కూడా కక్ష సాధింపు లేదు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపులు. ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి నేరం లేకుండా ఎటువంటి ఆరోపణలు చేశారు తప్ప ఎక్కడ ఏమాత్రం ఆధారం లేదు. సుప్రీంకోర్టు కూడా మన మద్దతిచ్చింది. ఎటువంటి ఆధారం లేకుండా ఇంకోసారి మాట్లాడితే సీనియర్ న్యాయవాదిని కూడా ఇంకోసారి దాని గురించి మాట్లాడితే చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు బెంచ్ కూడా మద్దతిచ్చింది. అంటే వాళ్ళు పెట్టి పూర్తిగా తప్పుడు కేసు మంత్రి రవీంద్ర గారి మీద కావచ్చు, అదేవిధంగా అచ్చెన్నాయుడు మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయడం ప్రయత్నం చేశారు. తప్పుడు కేసులు పెట్టింది, అరాచకాలు చేసింది వాళ్ళు. మా ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరాచకానికి ఏమాత్రం ఒప్పుకోడు. ఎవరు తప్పు చేస్తే తమ పార్టీ అయినా సరే తప్పకుండా మందలిస్తారు తప్ప దీన్ని కూడా ప్రోత్సహించడు. జగన్మోహన్ రెడ్డి గతంలో వాళ్ళ నాయకులకి ఒక స్క్రిప్ట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా తిట్టాలి, చంద్రబాబుని ఏ విధంగా తిట్టాలని చెప్పి గతంలో వాళ్ళు చేశారు తప్ప మా నాయకుడు, మా పార్టీ క్రమశిక్షణకి ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. తప్పు చేసిన ఎవరిని కూడా ఉపేక్షించరు. ప్రతిపక్షంగా స్వపక్షమైనా సరే తప్పులు చేస్తే ఖండిస్తారు. దీన్ని మాత్రం ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు తప్పుడు ఆరోపణలు కాకుండా నిజంగా చట్టానికి న్యాయస్థానం నిర్ణయిస్తే దాడి జరిగిన వాస్తవం కాదా, పూర్తిగా దాడి జరిగి అందరు టీవీలు అందరూ చూస్తూనే ఉన్నాం. కారు తగలబడిపోయింది. దాడి జరిగినటువంటి అబ్జర్వర్ చిన్న కారు తగలబడిపోయింది. ఆ విధంగా చేస్తే అంటే ఈ దాడి ఎవరు చేయలేదా అంటే ఎన్ని కూడా అద్భుత కల్పన. ఎన్ని చూస్తామంటే ఇప్పటికైనా వైసీపీ పార్టీ వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలి తప్ప అవాస్తవాలు చేసి ప్రజల్ని పక్కదావ పట్టించొద్దు. ఎవరైనా సరే తప్పు చేస్తే సీరియస్గా ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీకి తీసుకుంటున్నామని విజయవాడ సిపి రాజశేఖర బాబు తెలిపారు. దీనికోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నామని అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడారు. ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేస్తామని అన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయని, నేరం ఎలా జరిగిందనే దాని విషయంలో సాంకేతిక అంశాలపైన దృష్టి పెట్టామన్నారు. కేసును పకడ్బందీగా డీల్ చేస్తున్నామని సిపి చెప్పారు. అది నిన్న రిమాండ్ చేశాం కదమ్మా, రిమాండ్ చేశాము. సో రిమాండ్ అయ్యారు. తర్వాత పోలీస్ శాఖ కొంత ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము.
నేను అదే చెప్తాను, టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటి అనేది ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి ఈరోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. నేను అదే మా చెప్పింది, ఆల్స్ ఆర్ ట్రూ అని అనేది టెక్నాలజీ ఇస్తే ఏ కారు వచ్చింది, ఏ కారు వెళ్ళింది, ఎటు పోయింది ఏంటి అనేది నేను అదే చెప్తాను. సో దేని నుంచైనా తప్పించుకోగలరు కానీ టెక్నాలజీ నుంచి తప్పించుకోలేరు. థ్యాంక్ యూ. గన్నవరం వంశీ పాపాల పుట్ట బద్దలైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పెద్ద సైకో జగన్ డైరెక్షన్ లో వ్యవహరించిన చిన్న సైకో వంశీ కటకటాల పాలయ్యాడని తెలిపారు. ఫిర్యాదుదారునే కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి చట్టాన్ని కించపరిచాడని ధ్వజమెత్తారు. వంశీ అరెస్టు సమయంలో గదిలోకి వెళ్లి తలుపులేసుకుని ఎవరితోనో ఫోన్ మాట్లాడాడో కాల్ డేటా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వంశీతో పాటు కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్లు జైలుకెళ్లే సమయం దగ్గర పడిందని వెల్లడించారు. గన్నవరం వంశీ పాపాల పుట్ట బద్దలైంది. తాడేపల్లి డెన్ జగన్ 2.0 నీ డైరెక్షన్ లో, నీ కనుసన్నల్లో పనిచేస్తా ఉన్న బ్రోకర్ వంశీ కటకటాల పాలయ్యాడు. పెద్ద సైకో డైరెక్షన్ లో చిన్న సైకో కటకటాల పాలయ్యాడు. బచ్చుల అర్జునుడు గన్నవరం ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్న సమయంలో, చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో, వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్ తో గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి, ఆఫీసును తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు, ఎంత అరాచకానికి పాల్పడ్డారు. స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు, సౌమ్యుడు, నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడు అంట. 33,000తో ప్రజలు ఓడిచ్చారు. అన్నం పెట్టిన పార్టీ, కన్న తల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్ లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకుల కష్టంతో, శ్రమతో గెలిచి 2 సార్లు పార్టీ కార్యకర్తలకి, నాయకులకి వెన్నుపోటు పొడిచి శ్రీరంగ నీతులు చెప్తావా? నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన దోపిడీ, భూ కబ్జాలు, విమానాశ్రయం బాధితులు, అక్కడ భూములు ఇచ్చిన బాధితులు, వాళ్ళ భూములు కూడా కొల్లగొట్టి గ్రావులు అమ్ముకున్నావు. సెంటు పట్టా పేరుతో పేదవాడికి ఇచ్చిన పొలం కూడా 10 లక్షలది 50 లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టి మళ్ళీ మెరక పేరుతో 100 కోట్లు దోపిడీ చేసావు. పోలవరం మట్టి, పట్టిసీమ కాలవ, పందికొక్కుల్లాగా నువ్వు నీ అనుచరులంతా కూడా దోచుకున్నారు. వినూత్నమైన టెక్నాలజీతో కూడిన డ్రోన్ యూఎస్ కేసెస్ తో విద్యార్థులు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. అలాంటి విద్యార్థులకు తమ సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. దేశానికి ఏపీని డ్రోన్ క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ ఆశయమని అన్నారు. ఔత్సాహిక విద్యార్థులు డ్రోన్ తో వినూత్న ఆవిష్కరణలు చేసి తమకు సంప్రదించవచ్చని కోరారు. 10 మంది విద్యార్థులు రూపొందించిన సరికొత్త వినూత్న యుఎస్ కేసెస్ ను స్థానిక ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆ యూనివర్సిటీ సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డ్రోన్ కార్పొరేషన్ సిఎండికే దినేష్ కుమార్ విద్యార్థులు రూపొందించిన డ్రోన్ యుఎస్ కేసెస్ ని స్వయంగా తిలకించారు. విద్యార్థులను అడిగి వాటిని వారు రూపొందించిన విధానం, ఎంచుకున్న పద్ధతులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి డ్రోన్ సమిట్ సందర్భంగా విద్యార్థులు వర్చువల్ విధానంలో అందజేసిన యూఎస్ కేసెస్ ను ఇప్పుడు రియాలిటీగా అభివృద్ధి చేసి ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ఇలాంటి వారికి తాము సహకారం అందజేస్తామని, ప్రతి 15 రోజులకు ఒకసారి ఔత్సాహిక విద్యార్థులు రూపొందించే యూఎస్ కేసెస్ ను పరిశీలించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని అన్నారు. విద్యార్థులు అభివృద్ధి చేసుకోవచ్చిన యూఎస్ కేసెస్ వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ఆచరణీయ సాధ్యమైనవి, సౌలభ్యమైనవి అయితే వాటిని ప్రభుత్వ శాఖలు అమలు చేసి విద్యార్థులకు సహకారం కూడా అందజేస్తామన్నారు. డ్రోన్ రంగాన్ని ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డ్రోన్ రంగం అభివృద్ధి కొరకు డ్రోన్ పాలసీ రూపొందించిందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటుకు పనులు
శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. దేశానికి ఏపీని డ్రోన్ క్యాపిటల్గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ ఆశయమని అన్నారు. ఔత్సాహిక విద్యార్థులు డ్రోన్తో వినూత్న ఆవిష్కరణలు చేసి తమను సంప్రదించవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సివిల్ డిపార్ట్మెంట్ విభాగాధిపతులు డాక్టర్ రవితేజ, డాక్టర్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. పుల్వామా దాడిలో అసూలు బాసిన జవాన్ల త్యాగాలను మరోలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి కొనియాడారు. దేశానికి సేవ చేయటమే ద్వారా తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు జవానులని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె అన్నారు. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన అమరవీరులకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి నేతృత్వంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలని పణంగా పెడుతున్న జవాన్లకు ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. పుల్వామా దాడిలో అసూలు బాసిన జవాన్ల త్యాగాలను మరోలేమని అన్నారు. దేశంలో ఉగ్రవాదం అనేది లేకుండా చేయటమే ప్రధాని మోడీ లక్ష్యమని అన్నారు. దేశానికి సేవ చేయడం ద్వారా తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు జవాన్లని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె అన్నారు. ఈరోజు మనందరికీ తెలుసు 41 మంది భారత్ మాత ముద్దు బిడ్డలు భారత్ మాతను రక్షించుకునే విధిలో భాగంగా వారు జీవితాలని వారి ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఆనాడు జరిగినటువంటి ఉగ్రవాదుల యొక్క దాడి నేపథ్యంలో వారి ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఇందాక అల్లూరి శ్రీరామ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు ఏ విధంగా భారతదేశ ప్రధాని వారి యొక్క బలిదానాన్ని గుర్తించడం మాత్రమే కాకుండా ప్రతిసారి కూడా 2014 సంవత్సరానికి ముందు కనుక దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి ఆకలింపు చేసుకున్నట్లయితే అంతకుముందు ప్రతిసారి పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని హతమార్చి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో వారి తలల్ని సైతం తెగనరికి వారి దేశానికి మొమెంటోస్గా తీసుకెళ్లేటువంటి పరిస్థితి మన దేశంలో ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఎవరైతే సైనికులు దేశ రక్షణ కోసం వారి జీవితాన్ని అర్పిస్తూ ఉంటారో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం కేవలం నినాదం కాదు, అది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ సైనికులకి నిజమైన నివాళిగా ఆనాడు వారు ఉగ్రవాదులు పుల్వామా మీద దాడి చేసి 41 మంది మన సైనికుల్ని హతమారిస్తే వారు వెంటనే గుట్టు చప్పుడు లేకుండా పొరుగు దేశం భూభాగంలోకి మన సైనికుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసి తిరిగి ఏ ఒక్క సైనికుడు తన ప్రాణం కోల్పోకుండా మన దేశానికి తిరిగి వచ్చినటువంటి సంఘటన మనందరికీ గుర్తుంటుందని చెప్పి నేనైతే భావిస్తాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే నిజమైన నివాళి. 2014 సంవత్సరానికి ముందు కళ్ళప్పగించి చూసినటువంటి భారతదేశం ఇవాళ తనకున్నటువంటి బలాన్ని నిరూపిస్తూ ఎవరైనా సరే మా సైనికుడు ఒంటి మీద చేయి వేసినట్లయితే ప్రతి సైనికుడు వెనక 140 కోట్ల మంది భారతీయులు నిలబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మోడీ గారు నిరూపించడం జరిగింది. ఇది చెప్పాలంటే నిజమైన నివాళి అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. భారత్ మాతా కీ జై. అది మాత్రమే కాకుండా సైనికులకి సంబంధించినటువంటి అనేక సమస్యలు, 1 ర్యాంక్ 1 పెన్షన్ ఏదైతే ఉందో అనేక దశాబ్దాలుగా అదొక సమస్యగా చూపిస్తూ దాన్ని ఎక్కడా కూడా పరిష్కరించకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కాలం వెళ్ళబుచ్చినట్లయితే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం చేసి 1 ర్యాంక్ 1 పెన్షన్ ఏదైతే ఉందో ఆ సమస్యను కూడా పరిష్కరించినటువంటి వైనాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మన సైనికులు మన బార్డర్స్లో ఏవైతే మన భౌగోళిక పరమైనటువంటి సరిహద్దులు ఉంటాయో అక్కడ వారు ప్రాణాలొడ్డి వారు క్షణక్షణం ఏమవుతుందో తెలియనటువంటి సందిగ్ధంలో కూడా దేశ రక్షణ చేస్తున్నటువంటి సందర్భంలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. వచ్చే సమీక్ష నాటికి పోలవరం కనెక్టివిటీ పనుల వేగం పెంచాలని అధికారులకు దిశానిర్దేశం. వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన హోంమంత్రి మంగళపూడి అనిత. వంశీది అక్రమ అరెస్టు కాదని సక్రమమేనని వ్యాఖ్య.
ఐఫోన్ వేర్ హౌస్ లో చోరీకి గురైన 2.5 కోట్ల విలువైన ఐఫోన్ల దోపిడీ కేసును ఛేదించిన విజయవాడ పోలీసులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.